సో 2 వారాల క్రితం అంటే మే 24వ తేదీన మనం ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ప్రపంచ ప్రార్థనా దినోత్సవ నిర్వహణకు మూలమైన రోజు ఏంటంటే పెంతెకోస్తు ఆవిర్భావ దినోత్సవం. పెంతెకోస్తు దినాన అని అంటాం. సో పెంతెకోస్తు దినము అనంటే క్రైస్తవ సంఘ ఆవిర్భావ దినం. అంటే హ్యాపీ బర్త్డే టు క్రిస్టియన్ చర్చి పుట్టినరోజు అనమాట. మనం ప్రార్థనా దినోత్సవం అని చెప్పి జరుపుకున్నా నేనేమనుకుంటానంటే ఆ రోజు మంచి కేక్ కొయ్యాలి, హ్యాపీ బర్త్డే టు యూ అని. మన సంఘం పుట్టినరోజు, ఇది సార్వత్రిక సంఘం యొక్క, ఇంకా చెప్పాలంటే క్రీస్తు రక్త తర్పణం మీద ఉద్భవించిన సంఘం. ఆ రోజు జరిగిన సంఘటనల్ని మనం ఈ 4 ప్రభాతంలో కూడా వరుసగా విశ్లేషణ చేసుకుందాం. ప్రభువారు అనే మాట కూడా కొంచెం పక్కన పెట్టాం. గలిలయుడైన యేసు, నజరేయుడైన యేసు. గలిలే అనేది మళ్ళీ పెద్దది. గలిలే అంటే ఆంధ్రలాగా. నజరేయుడైన యేసు ఒక పల్లెటి గ్రామానికి సంబంధించిన వాడు. గలిలయుడైన నజరేయుడైన యేసు పాలకుల శిక్షకు ఒక కఠినమైన శిలువ శిక్షను అందరూ చూస్తూ ఉండగా, కఠినమైన అనేది కూడా మంచి మాట కాదు, ఒక హేయమైన శిలువ శిక్షను భరించి మరణించి అప్పటికి 50 రోజులైంది. పునరుద్ధానం చెంది 50 రోజులైంది. 2 నెలలు కాల, ఇంకా 50 రోజులైంది. 50 రోజుల తర్వాత జరిగిన పరిస్థితి, యేసు గలిలయుడు, యేసు శిష్యులు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళంతా గలిలయులు. ఆ ఒక్కడు యూదయలోనే ప్రభువు శిలువ మరణానికి ముందే తనను తాను హతమార్చుకున్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా గలిలయ వాసులే. అంటే మన లెక్కలో చెప్పాలంటే, నా లెక్కలో చెప్పాలంటే ఎగువ పల్నాడు వాళ్ళు, దిగువ పల్నాడు కూడా కాదు. దుర్గి, రాచమల్లెపాడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎగువ పల్నాడు వాళ్ళు. అంటే మొరటోళ్ళు, పేదవాళ్ళు, ఆ బ్రాండ్ పడ్డవాళ్ళు గలిలే. ఇక్కడ నాకు ఎప్పుడు అర్థం కానంటే ఒక మార్మికమైన సంఘటన ఉంటుంది. పలాయనం చెందిన శిష్యులు వీళ్ళు. పలాయనం అంటే పారిపోవడం. ఏది? ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచి వారికి 2 సార్లు కనిపించిన తర్వాత, 2 సార్లు అనే మాట నేను యోహాను సువార్తని ఆధారం చేసుకొని చెబుతున్నా. వారికి 2 సార్లు కనిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. 2 సార్లు కనపడ్డా కూడా యెరూషలేమును విడిచి, యూదయను విడిచి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయారు. నేరుగా పేతురు వాళ్ళ స్వంత గ్రామమైన బేత్సయిదాకి వెళ్ళి ముఠా కట్టుకొని, అబ్బాయి, అరే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, నేను చేపలు పడటానికి వెళ్తున్నాను రా అన్నారు. సునీల్ గాడు వలలు బాగు చేశాడు, వీడి బుట్టలు బాగు చేసుకున్నాడు. ట్రెజరర్ కదా, పట్టినట్టు లోపల వేసుకోవచ్చని వీడి బుట్టలు సిద్ధం చేసుకున్నాడు. వీడేమో వలలు లాగడానికి బలమైన వాళ్ళు కావాలని వాళ్ళని సిద్ధం చేసుకున్నాడు. వీళ్ళందరూ సిద్ధపడ్డారు.
సీరియస్నెస్ చూద్దాం. అక్కడ ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మహిమ దేహంతో 2 సార్లు కనిపించాడు, వీళ్ళు పారిపోయారు. వాక్యమే పారిపోయారు. పారిపోయిన వాళ్ళని ఎప్పుడు ఎలాగో ప్రభువు పట్టుకొచ్చాడు అనేది అది మాత్రం నిజంగా నాకు ఒక మిస్టరీ, ఒక మార్మికత. 7 ఆ ఊళ్ళోనే ఉన్నారు, బేచేదలోనే. ఇది రాత్రంతా శ్రమ పడిన పాట పాడుకుంటారు. 7 ఆ ఊళ్ళోనే ఉన్నారు, బేచేదలు. మిగిలిన 4 ఉన్నారు. మిగిలిన 4లో 3 యేసు సోదరుడు. నేను ఎప్పుడేం అడుగుతానంటే, ఎప్పుడు అడుగుతూ ఉంటా ఈ మాట, దేవుని మహాకృప వలన 12 మంది అపోస్తలుల పేర్లు వరుసగా చెప్పడం మనకు రాదు. అంగీకరించ నీకు వచ్చురా? రాదు. అదే అంగీకరించ. అది దేవుని మహాకృప. ఆయన 12 మంది శిష్యుల పేర్లు చెప్పటం కూడా చేతగాని మనలను ఒక గొప్ప సేవకులుగా ఆయన ఆశీర్వదించినందుకు ఆయనకి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంత గొప్ప ప్రేమ అయింది, ఎంత గొప్ప ప్రేమ. మనం సంఘములో ఉన్న ప్రతి బిడ్డ పేరు మనకు తెలుసు, ప్రతి బిడ్డ పేరు పెట్టి ప్రార్థన చేస్తాము. యేసు శిష్యుల పేర్లు మనకి ఇట్స్ ఎ పారాడాక్స్ ఇదంటానే. ఇది ఒక ద్వైతీ భావం. సో ఈ 11 మందిని ఎలాగూ సమీకరించాడో తెలియదు. అదొక మర్మం నిజంగా. ఏం చెప్పాడు? ఏరా లోక ఎట్టయిపోతే ఏందిరా అన్నాడు. జాన్సన్ ఏమిరా అన్నాడు. నువ్వు కూడా పోతే ఎట్రా అని చెప్పి కరా జోసెఫ్ అని అడిగాడు. కరా జోసెఫ్ అంటే నేను పోయానని బంకా జోసెఫ్ అంటే వాడిని, వీళ్ళందరినీ ఏమన్నాడు, ఏం చేశాడు? మొత్తానికి కొండ దగ్గరికి రండిరా అందరూ అన్నాడు. వచ్చారు అందరూ. ఆరోహణ సమయంలో కొండ దగ్గరికి వచ్చారు. విలియమ్స్ బాధపడిన అవసరంలో వాడి వాట ఉంది. అరే నీ బాధ వీడికి తెలిసింది, నీకు తెలియలేదు. అదే అప్పుడు కూడా ఏంటి, అక్కడ భలే మంచి మాట ఉంటుంది. ఆయన ఆరోహణ సమయంలో 40 రోజులు, ఆయన ఆరోహణ సమయంలో ఆయనను మ్రొక్కిరి. ఆ మాట స్పష్టంగా ఉంటుంది. అయితే వారిలో కొందరు సందేహించారు. అంటే 40 రోజులకు కూడా ఇంకా నమ్మకం లేదు. 40 రోజులకు కూడా నమ్మకం లేదు. వాక్యంలో ఉన్న మాటలే. ఇది ఆయనతో 3.5 సంవత్సరాలు కమిటీలో పనిచేశారు. 3.5 సంవత్సరాలు కమిటీలో పనిచేసి 12 గంపలు తలా ఒకటి పట్టుకొని వెళ్ళారే. వీళ్ళు 40 రోజుల తర్వాత కూడా నమ్మల. వారిలో కొందరు సందేహించిరి. అక్కడ ప్రభువు మాటలో ఉన్న శక్తి ఉందే, మాటలో ఉన్న శక్తి అది గొప్పది. అప్పుడు చెప్పాడు, అరే ఎక్కడెక్కడికి పారిపోయారు అని వెదవల్లారా, మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి. జాన్మోహన్ ఆ మాట పదే చెబుతాడు. కనిపెట్టి ప్రార్థన చేయండి అని పదే చెబుతూ ఉంటాడు. సరే, ఆ మాట సందేహంతో ఉన్న వాడిని కూడా మళ్ళీ, పారిపోయిన వాడిని కూడా మళ్ళీ యెరూషలేములోనికి కట్టగట్టి తీసుకుని వచ్చిన శక్తివంతమైన మాట ఆయన చివరి మాట. మళ్ళీ అక్కడ తాయిలం పెట్టాడు. మాట చెప్పడమే కాదు, ఎప్పుడైనా మాట చెప్పడం కాదు, దానికి మళ్ళీ ఏం పర్లేదులేరా అని అనాలి. నేను ఆత్మని పంపిస్తాను, మీరు శక్తిమంతులవుదురు, మీరు
శక్తిమంతుల వదులు అన్నారు. సో అది ఆత్మ, ఆయన పంపించే ఆత్మ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఆ ఆత్మ తరువాత వాళ్ళు ఎలాంటి శక్తిని పొందుతారో అది కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆ మాట వారిని పట్టి లాక్కొచ్చి యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేసేలాగా చేసింది. ఇది పూర్వ నేపథ్యం. ఇప్పుడు పెంతెకోస్తు దినానికి వద్దాం. యెరూషలేము, యేసు కాలం నాటి యెరూషలేము యొక్క, అంటే యెరూషలేము పట్టణం యొక్క పరిమాణాన్ని గురించి మీరు ఇంటికి వెళ్ళి ఏఐని అడగండి. యేసు కాలం నాడు యెరూషలేము ఎంత పరిమాణం అంటే దాని వైశాల్యం, అది 1.8 చదరపు కిలోమీటర్ల దూరము. అబ్బా ఏంది కిలోమీటర్, 1.8 కిలోమీటర్లు అంటే నేను నడిచి రావచ్చు, పొద్దున్నే వాకింగ్ చేయొచ్చు. బలం కలిగిన వాడు, సునీల్ గారు అయితే పరిగెత్తాడు, బలం కలిగిన వాడు వాకింగ్ చేయొచ్చు, అంతే కదా అబ్బాయి? వాకింగ్ చేయొచ్చు. అంటే జస్ట్ అంత చిన్నది. యేసుప్రభు 1 కిలోమీటరు, ఎటు చూసినా కిలోమీటరు. ఇంకా అవును, 1.8 అంటే సరే 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్లు అంటే ఏముంది? యెరూషలేము మొత్తం పరిమాణం నేను చెబుతుంది. యెరూషలేము పట్టణం యొక్క పరిమాణం 1.8 చదరపు కిలోమీటర్లు. మీరు ఏ అయినా అడగండి, నేను తప్పు చెబితే ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదుగా, అందరికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏఐ యెరూషలేము పరిమాణం ఎంత అని అడిగితే చక్కగా చెప్పింది. ఈ మాటలన్నీ మైళ్ళ లెక్క చెప్పిద్ది, కిలోమీటర్ల లెక్క చెప్పిద్ది, 450 ఎకరాలు అని చెప్పింది. అది కూడా చెప్పింది. 445 నుంచి 450 ఎకరాల్లో కట్టిన ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. మళ్ళీ ఇది ఇస్రాయేల్పేట, వెంకటాద్రిపేట ఇది కాదు, ఇది బృందావన్ గార్డెన్స్, సిడిగాడి ఏరియా. ఇది సిడిగాడి ఏరియా, బృందావన్ గార్డెన్స్. ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. తీవాకండి, నేను చదువుతాను ఎందుకు వచ్చిన గొడవ. ఆ కాలమున 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి అయ్యా తీవాకరా బిడ్డ, అయ్యా నా మాట వినరా కొడుక. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఎవరిళ్ళు? భక్తి గల యూదులు. ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు? ఆకాశం క్రిందనున్న ప్రతి జనములో నుండి, వచ్చిన వాడు. అక్కడ కాపురం ఉండిరి. అంటే ముందు భౌగోళిక పరిస్థితి చెప్పుకున్నాం. ఇది 450 ఎకరాలలో ఉన్న ఒక కులీన పట్టణం, ఖరీదైన పట్టణం. దాంట్లో ఎవరెవరున్నారు? భక్తి కలిగిన వాళ్ళు. భక్తి కలిగిన వాళ్ళని ఎవరినంటాము? డబ్బులున్న వాళ్ళనే భక్తి కలిగిన వాళ్ళు అంటాం రా బిడ్డ, వాళ్లే కనపడతారు. పేతురు అవునా కాదా? అస్సలు వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను నల్ల వేసుకుని తిరుగుతా ఉంటా. మురికి వాడిని కాబట్టి, నాకు ఉతికే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇలా తిరుగుతా. అసలు వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేయటం ఎంత ఖరీదు. మళ్ళీ దాంట్లో ఆ లినెన్ క్లాత్ వేస్తారు, దాని దుంప దగ్గర 300,000, 4,000 లేకపోతే 5,000. ఎలా సిడిగా అంతేనా? వాడు జూట్ వేస్తాడు. వీళ్ళని భక్తి గల వాళ్ళు అంటారు. సో వీళ్ళు
పట్టణం యొక్క ఆర్థిక స్థితి, భౌగోళిక ఆర్థిక స్థితి, అక్కడున్న జనబాహుళ్యం యొక్క స్థితి. వాడు భక్తి కలిగిన యూదులు. భక్తి కలిగిన యూదులు యేసుని గురించి ఏమనుకుంటారు? ఇప్పుడు కాదు, అప్పుడు ఆ రోజు యేసుని గురించి అంటే అక్కడ కాపురం ఉన్నారు వాళ్ళు. జస్ట్ 50 రోజులైంది. 50 రోజుల క్రితం పండుగ దినాల యెరూషలేము స్వర్ణ దేవాలయానికి వెళ్ళే ఆ బాట ప్రక్కన సిలువలో వేలాడిన యేసుని వీళ్ళందరూ, అందరు కాకపోయినా కనీసం సగం మందైనా చూసుంటారు. వాళ్ళ ఉద్దేశంలో యేసు ఎవరు? శపితుడు. భక్తి కలిగిన యూదునికి యేసు ఎవరు? మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. అవునా? సో భక్తి కలిగిన యూదులందరూ 50 రోజుల క్రితం చచ్చిపోయింది ఎవరంటే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వాడు, పల్లెటూరి గబ్బెలం, అంతేగా. అక్కడ నజరేతు వాడు, గలిలయ వాడు, ఇంతే అంటారు, అంతే కదా. మళ్ళీ అతి హేయమైన, క్రూరమైన కాదు, నీచమైన శిలువ మీద వేలాడిన వాడు. విలియమ్స్ ఫోన్ చేసి, అన్నా యేసుప్రభు లేచాడన్నా అని చెబితే ఆ చెప్పినోడు కూడా నమ్మడు. వీడు కూడా నమ్మి చెప్పాడో లేదో కూడా తెలియదు. వీడు చెబుతాడు, సెక్రటరీ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పు అంటాడు. వీడు చెప్పాడు కాబట్టి వాడు విలియమ్స్, అన్నా యేసు లేచాడన్నా అని అంటాడు. అది కూడా అందేమో, యేసు లేచాడంటన్నా, నీ మాట, యేసు లేచాడంటన్నా అని చెబుతాడు. వీళ్ళు ఫోన్లు చేసుకున్న వాడికే తెలియదు. ఒకవేళ సిడి గారు మరి ఇప్పుడు బృందావన్ గార్డెన్స్ లో ఉంటున్నాడుగా, వాడికి బృందావన్ గార్డెన్స్ లో ఉన్న కులీన్లు స్నేహితులు ఉంటారు, బాగా మంచిగా మాట్లాడాడు. అన్నా మా యేసు లేచాడన్నా అంటే వాడు ఎగాదిగా చూసి, రేపు ఇంకేం దొరకలేదా చెవులో పువ్వు పెడతానికి? యథార్థం మాట్లాడుతున్నా, చెవులో పువ్వు పెడతానికి ఇంకేం దొరకలేదా? అదే శిలువ మీద ఆ విధంగా రక్తం కారి చచ్చిపోయాడే, ఆయన చచ్చినోడు లేవటం ఏందిరా? శిలువ మీద నుంచే లేవచ్చు కదా, చచ్చినోడు లేవటం ఏందిరా? అందుకని ఎవడూ నమ్మల. సో మళ్ళీ జాగ్రత్తగా ఇవన్నీ నేను చెబుతానే, నేను ఎప్పుడు కొత్తది చెప్పను, కొత్తగా చెబుతాను అంతే. కొత్తది ఏది ఉండదు. నేను క్రొత్తది ఏది చెప్పను, క్రొత్తగా చెబుతాను అంతే, ఉన్నదేమండి. ఇప్పుడు ఇక పెంతెకోస్తు గురించి వర్ణించిన అవసరం. బలమైన గాలి వీచింది, అగ్ని నాలుకల వలె విభాగింపబడిన ఆత్మ వారి తలల మీద నిలిచింది. వారు ఉన్న చోట ఉండక బయటికి వచ్చారు. బయటికి వచ్చి అన్య భాషలలో మాట్లాడసాగిరి. నేను భాషల గురించి ఏం మాట్లాడుతున్నా, వాటి గురించి అన్య భాషలలో మాట్లాడసాగింది. ఈ గాలి శబ్దం, ఈ ధ్వని, వీళ్ళందరూ బయటికి రావటం ఇక అందరూ చూశారు. అందరూ బయటకు వస్తే దక్షాదేవుడికి ఏమో వాడి యాసలో అర్థం అవుతుంది, తెలంగాణ వాడికేమో తెలంగాణ యాసలో అర్థం అవుతుంది, రాయలసీమ వాడికి రాయలసీమ. ఇప్పుడు గోరు చిక్కుడుగాయలు అంటాం మనం, బాగుంటుంది ఆ కూర, మంచిగా వండితే. తెలంగాణలో ఏమంటారు?
గోకరకాయ, మెటిక్కాయ అని కూడా అంటారు. రాయలసీమలో మెటిక్కాయ అంటారు, ఇక్కడ గోకరకాయ అంటారు. అంటే గోరు చిక్కుడుకాయ అని అనగానే గోకరకాయోడికి గోకరకాయలాగా అర్థమైంది, మెటిక్కాయోడికి మెటిక్కాయలాగా అర్థమైంది, చిక్కుడుకాయోడికి చిక్కుడుకాయలాగా అర్థమైంది. సరే, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో దాని దగ్గరికి వద్దాం. ఏడో వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి, ఇది ఈ వీళ్ళ మాటలు విన్న ఎవరు? భక్తి కలిగిన యూదులు. ఎవరాళ్ళు? సిడి ఇంద్రం ఏరియా బృందావన్ గార్డెన్ లో ఉన్న భక్తి కలిగిన యూదులందరూ వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచు ఉన్న వీరందరూ గలిలయులు కారా? అంటే చిన్నచూపు. మాటలాడుచు ఉన్న వీరందరూ గలిలయులు కారా? అది కూడా అంతేగా ఎరా? ఏందిరా ఇది మాట్లాడుతున్నారు? ఇది మాలమాది కూడా కదరా, ఇంకా తక్కువ కులం వాళ్ళు కదరా, లేకపోతే బీసీలు కదరా, వీళ్ళు ఏంది ఎలా మాట్లాడుతున్నారు? చారిత్రక పరిణామం చెబుతున్నాను, జాగ్రత్తగా మనం దీన్ని 4 వారాలు చెబుతాం. దీనికి సంబంధించిన పూర్తి 4 వారాలు అంటే 4 ప్రభాతంలో కూడా చెబుతాను. మీరు గలిలయులు కారా? వాళ్ళు అలా నల్లగొల్లాలు పడుతూ ఉంటే అసలు వాళ్ళు భాషల్లో ఏం మాట్లాడారో అది రికార్డు కావా మనకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడారు బహుశా ఖచ్చితంగా పునరుద్ధానుడైన యేసుని గురించే సాక్ష్యం చెప్పుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నిండిన వారు, అంటే ఎంత శక్తితో ఎంత బలంతో వాళ్ళు చెబుతా ఉంటుంటారు. అప్పుడు పేతురు లేచాడు. పేతురు లేచి, ఇక్కడ నేనేమంటానంటే పేతురు చేసింది మొట్టమొదటి సంఘ సందేశం, తొలి సంఘ సందేశం. తొలి సంఘ సందేశం కూడా కాదు, ఇంకా సంఘం పుట్ల, అప్పటికి ఇంకా సంఘం పుట్ల. మొట్టమొదటి ప్రసంగం, సంఘ ఆవిర్భావానికి దారి తీసిన తొలి సందేశం. ఏమన్నాడు? ఇక్కడ స్ట్రాటజీ చూడండి. నాలమాది కూడా పేరు అని వాళ్ళు అనుకుంటుంటే, అవునయ్యా నేను నాలమాది కూడా అనలా. వాళ్లకు ఇది భక్తి కలిగిన యూదులకు చిరపరిచితమైన ప్రవచన వాక్యాన్ని ఎత్తిపట్టాడు. భక్తి కలిగిన యూదులారా, రండి. ఓ భక్తి కలిగిన యూదులారా, ఆకాశము క్రింద నుండి ప్రతి జనముకు సంబంధించిన భక్తి కలిగిన యూదులారా. నేనేమంటానే ఖరీదైన యూదులారా అంటాను. భక్తి కలిగిన నేను ఖరీదైన యూదులారా, మీకు మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఒక మాట చెబుతాను, మీ అందరికీ తెలుసు కదా అని వెంటనే యోవేలుని గురించి, ఇక అది మనకు తెలుసు. ఏమని చెప్పాడు? చాలా జాగ్రత్తగా చెప్తాడు. మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ కుమారులు హల్లెలూయా అని మనం అంటాం, వాళ్ళందరూ మీ కుమారులు ప్రవచించెదరు అనగానే వాళ్ళు మేము యూదులమైన మేము ఆత్మ దిగి వచ్చినప్పుడు ప్రవచిస్తాం అని సంతోషపడతారు. అక్కడికి ఆగి అంటాడు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు అంటాడు. కుమార్తెలు ఎవరు? అడవిలో చెట్టు, రాయి కంటే తక్కువైన వాళ్ళు. ఆడదానిగా పుట్టింది అడవిలో చెట్టు కంటే, రాయి కంటే తక్కువది అని వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటారు, యూదుల ప్రార్థనలో. అవునా? మనకు తెలిసిందే కదా.
ముందు ఒకసారి కంగు తిని ఉంటాడు. మీ కుమారులు ప్రవచించేద్దరు అంటే ఇట్స్ ఓకే. కుమార్తెలు అంటాడు ఏంది? అక్కడికి ఆగాడా? దాసులు దాసీలు కూడా ప్రవచించేస్తారు అని. దాసులు దాసీలు కూడా ప్రవచిస్తారు. వీళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే పేతురు యేసు వెంట హత్తుకొని ఉన్నవాడు. మనం హత్తుకొని ఉండటం అంటే ఎంతసేపు ఆయన బోధలు వింటమని కాదు, యేసు స్ట్రాటజీ, యేసయ్య స్ట్రాటజీని ఎరిగిన వాళ్ళు. ఎక్కడ ఏ స్ట్రాటజీ యేసు ప్రదర్శించాడో అది ఎరిగిన వాళ్ళు. ఎవరిని ఏ రాయితో కొట్టాలో, ఇంకొంచెం కఠినమైన మాట ఏంటంటే ఎవరిని ఏ చెప్పుతో కొట్టాలో యేసుకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. అది ఎరిగిన వాడు పేతురు. అందుకని చాలా జాగ్రత్తగా మీ కుమారులు ప్రవర్తిస్తారు, మీ కుమార్తెలు ప్రవర్తిస్తారు, మీ దాసులు ప్రవర్తిస్తారు, మీ దాసీలు ప్రవర్తిస్తారు అని అంటే వీళ్ళు ఏం అనలేరు. ఎందుకు? వాక్యం అది. దాసులు దాసీలు ఎలా ప్రవర్తిస్తారు అంటే నేను చెప్పడం లేదురా, మీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్త చెప్పాడు, యోవేలు ప్రవక్త చెప్పాడు ఆ మాట. ప్రవక్తని వ్యతిరేకిస్తే వీళ్ళు మళ్ళీ భక్తిపరులు కాదు. కక్కలేక మింగలేక ఉంటే అప్పుడు అంటున్నాడు, అవునయ్యా మేము నాలమాదిగోళమే. యోవేలు ఎప్పుడో చెప్పాడు, మీ దాసురాళ్ళు ప్రవచిస్తారు. ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ముందు రంగాన్ని సిద్ధం. ఏం మాట్లాడడానికి వీల్లేదు, వాక్యం చెప్పింది. దాసుడు మాట్లాడతాడు, మేము గలిలయలమే, మీరు చంపిన యేసు నజరేయుడే, బట్ మేము ఇదిగో ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టి ఆ శక్తితో మాట్లాడుతున్నామని ముందు సైకలాజికల్గా మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేశాడు. వాళ్ళు ఏం మాట్లాడడానికి వీల్లేదు, మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసిన తర్వాత నేను మధ్య ఇవన్నీ చెప్పి ఏమంటాడంటే, మీరు నజరేయుడైన యేసును దుష్టుల చేత, దుష్టులు అనేది ఒక ఉంటది, కింద పుట్టినోట్లు ఏముంటదంటే అక్రమకారులు చేత చంపించారు. మరి చంపించింది ఎవరు? భక్తిగా. మీరు చంపించిన వాళ్ళెవరు? దుష్టులు అక్రమకారులు. ఎంత స్ట్రాటజీయో చూడు. ఎలాగుండాలంటే, అయ్యగారు పనికి మన అయ్యగారు, ఒరే పనికి మనోడా అని అనలేక, అయ్యా పనికి మన అయ్యగారు ఎట్లుంటుందా ఇది? అట్లుందనమాట. భక్తి కలిగిన యూదుని పట్టుకొని, భక్తి కలిగిన యూదులారా, మీరు మా నజరేయుడైన యేసును చంపించారు. మళ్ళీ చంపింది ఎవరు? వీళ్ళేమంటలా, చంపింది మీరు కాదు, అక్రమకారులు, దుష్టులు. నాకైతే వెనకాల నిలబడి ఒళ్ళు మండిపోతుంది. చంపింది ఎవరు? శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు. యెరూషలేము దేవాలయ యాజక వర్గం, ప్రధాన యాజకుడు. చంపింది ఎవరు? ప్రధాన యాజకుడు. అందరూ తెలుసు. ఇంకొంచెం పొలిటికల్ టచ్ ఉన్నవాడికి పిలాతు, రాజకీయ నాయకుడు. అరే, చంపింది యాజక వర్గం, సద్దూకయ్యులు. దీన్ని ఆమోదించింది రోమియులు, పిలాతు గవర్నర్. వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఎంత న్యాగ్గా, ఎంత జాగ్రత్తగా, అయ్యా దుష్టులారా, అయ్యా అక్రమకారులారా, మీరు మా యేసుని చంపారు కదా అని అసలు కర్ర విరగకుండా, పాము దావకుండా బాధుడే బాధుడు వాళ్ళు. మనం ఆ కోణంలో ఆలోచన చేయం. కానీ చూడు, నిజంగా భక్తి కలిగిన వాళ్ళు, ఖరీదైన వాళ్ళు అక్కడ నిలబడితే మీరు అన్నాడు. మళ్ళీ జాగ్రత్తగా, మీరు కాదులేదు, వాళ్ళు
దుష్టులు అక్రమకారులు అన్నాడు. ఏముంది, లోకానంటే యూపీఎఫ్ అన్నట్టే, సిడిఎన్ అన్నా యూపీఎఫ్ అన్నట్టేరా కాదా? పేతురునన్నా యూపీఎఫ్ అన్నట్టే బాయ్, అంతే కదా. కానీ ఎంత చక్కగా చెబుతున్నాడు చూడు. పేతురు నిన్ను కాదులే, పేతురు వాడిని అన్నాను. ఎంత స్ట్రాటజిక్గా చెప్పాడు. చెప్పి సరే అక్కడ అంటారు, మీరు చంపిన యేసు బ్రతికాడు, నేను సాక్షిని అన్నాడు. ఇది దుష్టులైన మీరు, అక్రమకారులైన మీరు చంపారే, ఆ యేసు తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము. ఇప్పుడు యేసు ఎవరు వాళ్ళకి? యేసు శపితుడు, శాపగ్రస్తుడు. యేసు ధర్మశాస్త్ర విరోధి, అంతేగా. అందాక కైఫా విచారణ చేసేప్పుడు గుడ్డలు చించుకుంటాడు. ఇంకా సాక్షులతో మనకు పనేమి? గుడ్డలు చించుకుంటాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇతను పలికిన మాట నేరాన్ని నిరూపించింది. సాక్షులు మనకు కాకుండా తీసుకెళ్ళండి, చంపేసేయండి అన్నారు. అరే, మీరు చంపిన యేసు అనంటే ఓ సద్దుకైరారా, ఓ యాజక వర్గమా, లేకపోతే ఓ గవర్నమెంట్ వర్గమా? మీరు చంపిన యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము. అక్కడికి ఆగల. ఆయన లేస్తే మాకేం ఒరిగిద్ది? అంతే కదా, ఆయన లేస్తే మాకేం ఒరిగిద్ది? కానీ పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు మమ్ములను శక్తితో నింపాడు. మమ్ములను శక్తితో నింపాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు? మా పలాయనంలో, మేము పారిపోయిన స్థితిలో, మళ్ళీ మా వైఫల్యంలో, ఎంత నిష్ణాతులో వీడు దీంట్లో అయినా వైఫల్యం, మా వైఫల్యంలో మమ్మల్ని పలకరించి మాకు వాగ్దానం చేశాడు. వెళ్ళండి, జానమోహన్ వాళ్ళ చర్చలో మోకరించి ప్రార్థన చేయండి, 10 రోజులు కనిపెట్టండి, నేను ఏం పంపిస్తానన్నాడు రా క్రాంతి? ఆదరణకర్తను పంపుతున్నాడు. ఆదరణ అంటే ఏంది మనకి? అరే ఏం కాదులేరా అయ్యా, ఏం కాదులేరా, ఎంత అప్పు, అరే దానికి మించి వస్తుందిలేరా, ఇది ఆదరణ అంటే మనం, అంతే కదా. ఆదరణకర్తను పంపిస్తాను అంటే, ఆదరణకర్త అంటే ఎన్నో తెలియదు వాళ్ళకి. నేనైతే ఆదరణకర్త అంటే, ఇప్పుడు నాకు ఏదైనా ఇమీడియట్ కష్టం ఉందనుకో, ఇప్పుడు నా పరిస్థితి అంటే నా 2 కళ్ళకి శుక్లాలు వచ్చినాయి, శుక్లం ఆపరేషన్ చేయడానికి నా కనుగుడ్డు విప్పుకోవట్లా, చాలా కష్టమైంది అని చెప్పి చెబుతా ఉన్నారు. నేను ధ్యానం చేసుకునేప్పుడు, అయ్యా గుడ్డోడిని కాకుండా ఆపరేషన్ చేయ్యా, ఆ పిల్ల అగర్వాల్ హాస్పిటల్కి వెళ్తే ఆ పిల్ల పిలిచి డాక్టర్ పుట్టది, అది పిలిచింటది, ఆపరేషన్ చేసిన దాకా ఏం చెప్పలేము అయ్యా. ఒకవేళ ఆపరేషన్ చేసే సమయంలో పొరపాటున క్యాప్సుల్ తెగిందనుకోండి, అది ఎంత సున్నితంగా చెబుతుంది, క్యాప్సుల్ తెగిందనుకోండి, అప్పుడేం ఏమైంది? అప్పుడు జల్లేసి అతికిస్తాము గ్లాసు, మళ్ళీ కాస్త బోదరుగా ఉండొచ్చేమో. సరే, చివర్లో అంటది, ఒకళ్ళ పొరపాటున కనుగుడ్డు కనుక తగిలితే గుడ్డు కూడా జనగారిపోవచ్చు. ఇదే మాట ఉందా? ఎవరున్నారు ఆ రోజు నా దగ్గర? ఈ మాట అన్నారు, గుడ్డు కూడా గారిపోవచ్చు అయ్యారు అంటే. ఇంకెట్టుంటుంది ఆ ముసలోడికి? ఇప్పుడు నాకు ఆదరణ ఏంది? నాకు కావాల్సిన ఆదరణ ఏంది? అతను ఆదరణ ఏంది? నేను కంటిన్యూ చేసుకుని, దేవా నీ ఆదరణ శక్తితో నా 2 కళ్ళకి శుక్లాల ఆపరేషన్ దిగ్విజయంగా జరుగునుగాక అంటే ఏసయ్య ఏమంటాడంటే, అరే నువ్వు గుడ్డివాడు అవటం నాకు ఇష్టం రా. నేను సీరియస్గా చెప్తాను ఈ మాట. వాళ్ళు పారిపోయి ఓడిపోయి ఉంటే వాళ్ళని నేను ఆదరణ కర్తను పంపిస్తాను పదనంటానంటే, వస్తే ఇక్కడికి వచ్చాక శక్తితో నింపారు. శక్తితో నింపి ఏమంటున్నారు? అని గలిలయ్యరురా,
మాలమాదిగోళ్ళరా అని అంటే ఎస్ మేమే కానీ మేము పునరుద్ధారుడైన యేసును ప్రకటిస్తున్నాము, మీరు నజరేయుడైన యేసును సిలువ వేశారు. మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఎస్, భక్తి కలిగిన కులీనులైన యూదులైన మీరు దేవుని కుమారుడైన యేసును సిలువ వేశారు, మేము ఆయన పునరుద్ధానాన్ని మా కళ్ళారా చూశాము, మా నేత్రాలతో చూశాము. మీరు ఎరిగిన యేసు సిలువలో రక్తమూర్చి దిక్కులేని చావు చచ్చిన యేసు, మేము చూసిన యేసు మహిమ దేహంతో తిరిగి లేచిన యేసు. మీకు మాకు ఉన్న తేడా అది. మాకిచ్చిన కృప ఇది, మా మాలమాది వాళ్ళకి ఇచ్చిన కృప. పేతుడి లెక్క కోసం చెబుతున్నాను, నేను ఎక్స్క్లూడ్ చేయటంలా, లెక్క కోసం చెబుతున్నా అంతే కదా. కోపంగా చూస్తున్నావా? వద్దబ్బాయి అంటే మాట వరుసగా చెబుతున్నా, మాట వరుసగా చెబుతున్నా. అంటే దాన్ని ఏమి హెజిటేట్ చేయాల. ఎస్, మేము గలిలైనమే, కానీ గలిలైన మేము పునరుద్ధానుడైన యేసును చూసాము. కులీనులైన భక్తిపరులైన సంప్రదాయవాదులైన మీరు ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసి మీరేమంటున్నారు? చెప్తుట్రా ధర్మశాస్త్ర విరోధిరా అంటున్నాడు. మేము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడిగా మేము ప్రకటిస్తూ ఉన్నాము అని చెప్పేసి అక్కడ నిలబడి ప్రకటించాం. పెంతెకోస్తు దినం అనేది రూపాంతరపరిచే దినం. వైఫల్యంలో నుంచి విజయంలోనికి కాదు, ఫ్రమ్ లెస్సర్ రిస్క్ టు గ్రేటర్ రిస్క్ అంట. ఫ్రమ్ లెస్సర్ రిస్క్ ఏంది? చేపల పడతాం. వాళ్ళకి తెలుసు, నో వాళ్ళ బతుకంతా అది. అయినా మాస్టరమణి గారు పాట రాయాల్సి వచ్చారు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. బహుశా మాస్టరమణి గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు కదా, అక్కడ వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఎదురు నేను మీద పాట రాశాను కదా, ఏది ఒకసారి వాడు వీళ్ళిద్దరు ఉంటారు కదా, ఉరిమేడి పుత్రులు కాదు, వీళ్ళు మెరిసే పుత్రులు. ఎవరు? యాకోబు యోహాను. వాళ్ళు ఉరిమేడి వారు, వీళ్ళు మెరిసేడి వారు. వీళ్ళు ఎప్పుడు మెరుస్తారో తెలియదు, ఎప్పుడు మెరుపు మాయమైందో తెలియదు. మెరిసేడి పుత్రులు వీళ్ళు అంటారు. అయ్యారు భలే ఉంది ఆ ట్యూన్ ఎట్ట కట్టావు నువ్వు? ఇక మా ప్రెసిడెంట్ ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నా ఏంది అని చెప్పి ఒక కదుంటాడు. అసలు మనల్ని ఇప్పటికి కూడా బతికించాడు. మనం ఏం బతికించాడు? మన వైఫల్యాన్ని ఇప్పటికి కూడా బ్రతికించాడు. మనం ఆ పాట పాడుకుంటాం కానీ నడిపించున్న ఆ పాట పాడిన ప్రతిసారి అపోస్తలుల లేకపోతే పేతురు ముఠా వాళ్ళ వైఫల్యాన్ని నువ్వు చూడాలి. ఆ వైఫల్యంలో నీ వైఫల్యాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మనం గుర్తు చేసుకోం, నీ వైఫల్యాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నీ వైఫల్యంలో ఆయన కృప దిగి వచ్చి పలకరించింది, మామూలుగా. అది అక్కడ ఆ వైఫల్యంలో పలకరించి ఫ్రమ్ లెస్సర్ రిస్క్ టు గ్రేటర్ రిస్క్ శక్తి పొందుతామంటే అసలు నేను ఇద్దరం అనుకున్నాం. వేళంటారు అంకుల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్దాం అంకుల్. ఇంకా అదేగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్దాం. అదే కట్ అయింది, ఏం పర్లేదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్దాం అంటున్నా. ఇది నాకు ఆదరణ. వాక్యం ఏం చెబుతుంది? అరే అసలు నువ్వు వెళ్ళి అగర్వాల్ డాక్టర్ని నిలది. వీళ్ళు శక్తి పొంది ఆదరణ పొందలా, ప్రశ్నించడం మొదలుపెట్టారు. అవునా? ప్రశ్నించడం మొదలుపెట్టారు. మళ్ళీ ఎలా ప్రశ్నించారు? మామూలుగా లేదు. అక్రమకారులారా, దుష్టులారా, అక్రమకారులారా, దుష్టులారా. అయ్యా మిమ్మల్ని కాదు అంటుంది, ఆయన్ని సిలువ వేసిన వాళ్ళు. సిలువ వేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరికీ నాయకులు. వీళ్ళందరూ పూజించే స్వర్ణ దేవాలయానికి ప్రధాన పీఠాధిపతి సిలువ వేస్తే ఆయన్ని పట్టుకుని దేవుడాజు నిన్ను కాదు దేవుడాజు నేను అంటుంది. అదే మీ ఆత్మీయులు ఉన్నారే ఆయన అన్నాంటే నీకు నువ్వు మంచివాడు అబ్బాయి. ఎంత స్ట్రాటజిక్గా, ఎంత సూటిగా, ఎంత గట్టిగా వాళ్ళు ప్రకటించారు. అది పరిశుద్ధాత్మ శక్తి.
ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ ఆపేద్దాం. ఇక్కడ అసలు ప్రవచనం చెప్పాడు కదా, ఏమన్నాడు? ఎస్, మేము గలిలయులమే, కానీ మా గలిలయులమైన మాకు మీ ధర్మశాస్త్రం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అప్పుడు మీరు ప్రవచించెదరు. ఎవరు? నువ్వు, నీ కొడుకు, నీ కూతురు, నీ దాసి, నీ దాసురాలు అందరూ ప్రవచిస్తారు. వాళ్ళలో మేము కూడా ప్రవచనం చెప్పే వాళ్ళలో మేము కూడా ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడు రేపు దీంట్లో అసలు ప్రవచనం అంటే ఏందో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.